బ్రాహ్మణవాడలోని పురాతన శివాలయాన్ని తొలగించి పునర్నిర్మాణం చేపట్టినట్టు ఆర్యవైశ్య ఉమామహేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు జనగం సంతోష్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించే కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు పునఃవిగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చివరి రోజు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని తెలిపారు. హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో జయప్రదం చేయాలని కోరారు. దాతలు పెద్దల సహకారంతో ఈ ఆలయ నిర్మాణం పూర్తయిందని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. 6వ తేదీ బ్రహ్మణవాడలో గల పురాతనమైన శివాలయాన్ని అది శిథిలా వ్యవస్థలో ఉండే కాబట్టి దాన్ని మొత్తం తొలగించి కొత్త నిర్మాణం పునఃప్రతిష్టాపన అది 6వ తేదీ 7, 8 ఈ నెల ఈ 3 రోజులు పూజా కార్యక్రమాల నుండి చివరి రోజు 8న విగ్రహ ప్రతిష్టాపన పునఃప్రతిష్టాపన కలదు. కాబట్టి హిందూ బంధువులందరూ దయచేసి వారందరూ కూడా ఈ ఆలయాన్ని ప్రతిష్టకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఆలయ కమిటీ మరియు వైశ్య భవన్ కమిటీ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా దాతలకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాతల సహకారంతో అదేవిధంగా మా సంఘంలో ఉన్న పెద్దల సహకారంతో ఈ నిర్మాణం జరిగింది.